హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాగల చవితి కదా. మా అమ్మ పొద్దున్నే లేపేసి రెడీ అయ్యే వరకు ఊరుకోలేదు. పోనీ రెడీ అయిన తర్వాత ప్రశాంతంగా ఉందాం అనుకుంటే కొట్టుకెళ్ళి సోమాలు తీసుకురమ్మంది. వెంటనే మా డార్లింగ్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ చెప్పిన సోమాలన్నీ తీసుకుని వచ్చేసాను. నేను లేచినట్టు రెడీ అయిపోమన్నారు. తీరా చూస్తే మా ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రెడీ అవ్వలేదు. ఈ రోజు అదేంటో తెలియట్లేదు, కానీ నేను ఎక్కడైనా కూర్చుందాం అనుకుంటే మా అమ్మ నన్ను అసలు కూర్చొని ఇవ్వట్లేదు. పుట్ట దగ్గరికి ఎవరైనా వచ్చారో లేదు వెళ్ళి చూసి రమ్మన్నది. పుట్ట దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా పెదనాన్న మా అమ్మమ్మ వాళ్ళందరూ పొట్లో పాలేయడానికి మొత్తం అంతా రెడీ చేస్తూ ఉన్నారు. నేను పొట్లో పాలేయడానికి రావడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉన్నదంటే అది నూజివిడే. ఇది అంటే నాకు చాలా ఇష్టం. కాసేపటికి పుట్ట దగ్గరికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు. మేమే లేట్ అయిపోయి ఇంటికి వెళ్ళి చూస్తేనేమో మా అమ్మ రెడీ అవుతూ ఉన్నది, మా చెల్లి పూజ చేస్తూ ఉన్నది, మా డాడీ లేట్ అయిపోయిందని చెప్పి మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి పుట్ట దగ్గరికి బయలుదేరి మా విలేజ్ లో ఈ నాగల చవితి ఎలా జరుపుకుంటాం అంటే మా ఫ్యామిలీ మొత్తానికి కలుపుకొని సపరేట్ గా ఒక పుట్ట ఉంటుంది అనమాట. మాకనే కదా, మా ఊర్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి వాళ్ళకంటూ సపరేట్ గా పుట్ట ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు అందులోనే పాలు పోస్తూ ఉంటారు. పాము కనబడితే కొట్టకుండా వదిలేసే రోజు ఏదైనా ఉన్నదంటే ఇది నాగల చవితి రోజే. మిగతా రోజుల్లో కనబడితే కొట్టి చంపేసే వరకు వదలరు. దండం పెట్టుకుని పొట్టలో గుడ్డేసేసి పాలు పోసేసిన తర్వాత ప్రసాదం తిందాం అనుకుంటే మొత్తం అంతా అయిపోయింది. మా చెల్లి నాకన్నా దారుణంగా హట్ అయినట్టు ఉన్నది. పల్లె మొత్తం ఖాళీ చేసేద్దాం అనుకుంటే మేము వెళ్ళేసరికి ఖాళీ అయిపోయింది. సరే, మరి మీ నాగల చవితి ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ చేసేయండి.